ఓకే సార్. అంటే ఇప్పుడు మనం పర్సంటేజ్ వైజ్గా ఏది బాగుందని చూసాం కానీ దెన్ కమింగ్ టు బ్రాంచెస్, ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టు 2-3 బ్రాంచెస్కి స్టిక్ అయి ఉండిపోతారు. ఓకే, ఈ కాలేజ్లో రాకపోతే నాకు నెక్స్ట్ కౌన్సిలింగ్లో చూస్తా, థర్డ్ కౌన్సిలింగ్లో చూస్తా వస్తుందేమో అని, లేదంటే నాకు ఇది దగ్గరలో ఉంది. బట్ కొన్ని డిగ్రేడ్ అయిన ఆ బ్రాంచెస్ కూడా ఉండిపోతున్నాయి. సో అలా కాకుండా స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? సో ఈ 2 రాలేదు మనకి, ఫర్దర్గా దీనికి ఫ్యూచర్ ఉంది అంటే? మేడం, యాక్చువల్గా ఇది సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద రుగ్మతగా చెప్పాలి. ఐ మీన్ లైక్ ఇదేంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక 10 బ్రాంచ్లు చెప్తాను మేడం. మీరు ఎవరైతే 10 టీవీ మన ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్కి భవిష్యత్తు ఉంటుందా లేదా, మీ యొక్క ఓటింగ్ని కూడా దీంట్లో తెలపచ్చు. ఇందులో ఫస్ట్ ప్లేస్గా నాకు ఎక్కువ ఆసక్తిగా నేను చెప్పేటువంటి ఒక టెక్నాలజీ మేడం, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ. ఫ్యూచర్ భారతదేశంలో మొత్తం 300 సీట్లు ఉన్నాయి మేడం. భారతదేశంలో ఈరోజు 1,00,000 పైన 2 లక్షల పైన ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్స్ ఉన్నాయి. కానీ 300 మంది ఇంజనీర్స్ ఎలా సరిపోతారు మేడం? ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కాలానికి అది ఇంపార్టెంట్ కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక కాలేజీ లేదు మేడం. ఓకే, కోర్స్ నెంబర్ 1 అయిపోయింది మేడం. కోర్స్ నెంబర్ 2, ఎవరైతే మన వ్యూయర్స్లో చైనా వెళ్ళొచ్చు ఉంటారో, లేకపోతే వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళొచ్చు ఉంటారో, అక్కడ రోబోటిక్స్ సర్వ్ చేస్తున్నాయి. రోబోటిక్స్ వచ్చేసి వాళ్ళకి హోటల్లో సర్వ్ చేస్తున్నాయి, వాళ్ళకి ఇంట్లో పని మనుషులుగా ఉంటున్నాయి, వాళ్ళకి డ్రైవర్లెస్ కార్స్గా కూడా వాళ్ళకి యూజ్ అవుతున్నాయి. సో ఈ టెక్నాలజీ ఆల్రెడీ వచ్చేసింది మేడం. అక్కడ దాకా వచ్చిన వుహాన్ వైరస్ మన దాకా ఎట్టొచ్చిందో, అక్కడ దాకా వచ్చినటువంటి రోబోటిక్స్ కూడా మనకు వచ్చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక కాలేజీ లేదు మేడం. సో పెద్ద ఎత్తున టెస్లా కానీ, బీవైడీ అంటే కార్ల కంపెనీ మేడం, వీళ్ళందరూ కూడా డ్రైవర్లెస్ కార్స్ మీద లక్షలాది కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఈ డ్రైవర్లెస్ కార్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఒకటి కూడా లేదు. వీటన్నిటికి వదిలిపెట్టేసి మేడం. మామూలుగా బాగా డబ్బు సంపాదించాలంటే మీకు తెలిసినంతలో ఏ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు లాస్ట్ బెంచ్ వాళ్ళు సంపాదించేదానికి బెస్ట్ ప్రొఫెషన్ ఏందో చెప్పండి మేడం. ఫస్ట్ బెంచ్ వాళ్ళు వదిలిపెట్టండి, ఏది చెప్పండి? ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఒక యూట్యూబ్ పెట్టుకొని టెక్నాలజికల్గా యూట్యూబ్ పెట్టుకుని 1 కోటి 2 కోట్లు మేడం. మాదంతా ఆశ ఎక్కువ మేడం. 100 కోట్లు సంపాదించాలి. నేను చెప్పండి, నేను లాస్ట్ బెంచ్ 100 కోట్లు సంపాదించాలి, ఏం చేస్తే వస్తుందో చెప్పండి మీరు. వాళ్ళు చెప్తారు పాలిటిక్స్లో చేరాలి. పాలిటిక్స్ అనేది అది కరప్షన్ బేస్ ఉంటుంది, లీగల్గా సంపాదించాలి. అప్పుడు ఓకే, లీగల్గా అంటే టెక్నికల్గా వెళ్ళమంటారా? రియల్ ఎస్టేట్ మేడం కాదా? లాస్ట్ బెంచ్లో ఉన్నటువంటి వాళ్ళే కదా అందరు రియల్ ఎస్టేట్ చేసి ఈరోజు 10,000 కోట్లు కానీ 50,000 కోట్లు కానీ 1,00,000 కోట్లు కానీ సంపాదించగలిగేది. రియల్ ఎస్టేట్ అనేది భారతదేశానికి అవసరం మేడం. ఎందుకంటే మన ఆల్రెడీ 150 దాన్ని ఎడ్యుకేట్ చేసే వాళ్ళు కూడా లేదు. ఇప్పుడు బీబీఏ రియల్ ఎస్టేట్ అనే ఒక బ్రాంచ్ పెట్టుకుంటే, బట్ అది ఉంది అని ఒక అవేర్నెస్ కూడా లేదు కదండి. అదే మనం చేసే ప్రయత్నం అదే.